నేను హెల్ప్ ఫామ్లోకి ఎట్లా వచ్చా? ఇది అక్కడ ఇదేదో నాకు గుర్తొస్తుంది. ఏంటిది అసలు? నేను ఏదో జరిగింది. ఇది నా పాతిల్లు కదా. So we can be free. నేను హెల్ప్ ఫామ్లోకి ఎట్లా వచ్చా? ఇది అక్కడ ఇదేదో నాకు గుర్తొస్తుంది. ఏంటిది అసలు? నాకేదో గుర్తొస్తుంది. నేను రాత్రి పడుకుండేప్పటికి ఇక్కడ ఉన్నా. నేను ఏదో జరిగింది. హెల్ప్ ఫామ్లో ఎందుకున్నా నేను? ఏదో జరిగింది. ఏదో జరిగింది. ఇది నా పాతిల్లు కదా. ఇది నా పాతిల్లు. ఇది దీని దగ్గర ఎట్లా వచ్చా? ఇది టైం ట్రావెలా? నేను నిజంగా టైం ట్రావెల్ చేశాను. నా పవర్స్ ఇంకా అట్లానే ఉన్నాయా? ఉంటాయి నాకు తెలుసు. నేను పవర్స్ తెచ్చుకుందే ఇక్కడే కదా ఫస్ట్. రచ్చ రంబోలో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది మాత్రం నా పాత సిటీ అని చెప్పచ్చు. నా పాత సిటీ దగ్గర ఏదో జరుగుతుంది. అయితే ముందు వీళ్ళని కొట్టాలి. అప్పుడు నా పవర్స్ ఇప్పటికి గట్టి దెబ్బలు అన్నీ పనిచేస్తున్నాయో లేదో చూడాలి. నా శక్తులు ప్యూర్గా పనిచేస్తున్నాయి. అయితే ప్రతి ఒక్క కొట్టచ్చు. అయితే నేను నాకెలా విచిత్రంగా ఇప్పుడే అయిపోయారు. నేను నిజంగా నార్మల్ అయ్యా. నా స్కిన్ ఏంటి ఇప్పుడు స్కిన్ లాగుంది? ఈ కాలం స్కిన్ లాగుంది. నా గన్ పవర్ కూడా బాగుంది, ఇంకా పనిచేస్తుంది. నా గన్ పవర్ ఎట్లా ఉండేదో మీకు తెలీదు. నా గన్ పవర్ చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఆశపోవాలి. అయినా నా కాలు కాలుతుంది. త్వరగా స్విమ్మింగ్ పూల్లో దూకేస్తా నేను లేనప్పుడు ఎట్లా ఉండేదో అర్థమవుతుంది నాకు. త్వరగా రికవరీ అయిపోయా.
పదరా త్వరగా. నాకు ఈ కార్లు ఇప్పటికి డ్రైవింగ్ చేయడం అసలుకి రాదు. అప్పుడెప్పుడో నా పేరు షించానని గుర్తుంది, ఇంకెప్పుడు ఏమి గుర్తులేదు. ఇంట్లో ఉన్నాయి ఏం వస్తువు నాకేం తెలియదు అన్నట్టు, గుర్తులేదు అన్నట్టు. గోడలే నాకు సహరకిచ్చి ఇప్పుడైనా సరే గోడలు అవ్వలేవలాగా ఎక్కేసి పట్టుకుంటా. అది నా స్టామినా పవర్. కొంతసేపు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అందుకే ఎగిరా పరుగులకి. నా దాంట్లో విచిత్రమైన యాప్స్ అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇలాంటి యాప్స్ ఉంటాయి మరి. నేను నిజంగా ఫ్యూచర్ నుంచి వచ్చేసాను. నా హల్క్ జంప్ ఎప్పటిదాకా ఎవ్వరికి చూపేలా. నా ఫుల్ జంప్ ఎలా ఉండిద్దు అందరు చూడండి. ఇది నా ఫుల్ జంప్, ఇది కూడా ఇంకా చిన్నది. ఇది నా ఫుల్ జంప్, బొచ్చు కూడా కాదు, ఏం కాదు. ఎవ్వడు ఏం పిచ్చాడు. నేను రాయితో కొడితే ఒక్కొక్కడు ఉంటాడో పోతాడో. కొట్టు. నేను ఆ పైనకి టార్గెట్ చేస్తున్నా. గ్రావిటీ నా స్పీడ్ని తక్కువ అంచనా పెట్టి ఎవ్వరు. నేను గామా రేడియేషన్తో నిజమే హెల్ప్ పవర్ని కొన్నా. అప్పుడెప్పుడో అవును, నేను అందరినీ క్లియర్ చేసి సాంబీలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత ఇదే కదా అయ్యేది నాకు తెలిసి. సాంబీలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత నాకు తెలిసి ఏ సాంబీ మిగిలేదేమో. ఆ తప్ప జరిగిందే అనుకుంటా ఇదంతా నాకు తెలిసి. నా ఇల్లు ఖాళీగా ఉంది, నేను అక్కడే స్పాన్ అయ్యా ఎవరు లేనప్పుడు. పైగా నా ఇంటికి ఎప్పుడు నేను ఇంట్లోనే ఉండేవాడిని. మీన్స్ వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్ నుంచి ఇక్కడికి మళ్ళీ వస్తారు. అది కూడా కొన్ని రోజులు. ఆ కొన్ని రోజుల్లో నేను వచ్చిన పనిని పూర్తి చేయాలి. అర్థమైంది. ఏం జరుగుతో ఏంటో. పైగా నా పాతిల్లు ఇక్కడే కదా పాల ప్యాకెట్ కోసం ఎప్పుడు వచ్చేది. ఇక్కడ కూడా మనుషులు లేరు, ఉండే ఈ ట్రాక్టర్లే. కానీ ఆ తర్వాత మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళి చూస్తే, అదే ప్రజెంట్కి వెళ్ళి చూస్తే ఈ ప్రజెంట్ కాదు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ ప్రజెంట్. ఆ ప్రజెంట్కి వెళ్ళి చూస్తే కార్లు బైకులు అని చెప్పి అన్ని సిటీస్లో హ్యాపీగా అనిపించింది. ఎవడు ఏం పెట్టలేదు. ఏంటా విచిత్రమైన శబ్దం? జాంబీ 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 అంటే జాంబీస్ ఇంకా ఉన్నాయా? ఈ యొక్క మ్యూటెంట్ జాంబీ అందరినీ వేసేసిద్దేమో నాకు తెలిసి. మ్యూటెంట్ జాంబీ, నిన్ను ఊరికే వదిలిపెట్టను రా, నిన్ను పైకేరా చేసేది.
వదిలేసేసరికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఇంకా జంబీలు ఉంటాయి, వాటన్నిటిని నేను వెతుకుతా. అసలు ఆ జాంబీల్ని క్రియేట్ చేసే చోటు ఎక్కడుంది? అక్కడికి వెళ్ళి అక్కడ వాడు ఎవడైతే క్రియేట్ చేస్తున్నాడో వాడిని బొంద పెడతా. అక్కడ చోటు ఎతకాలి ముందు. పదరా పదా. ఆ జాంబీలను క్రియేట్ చేసే చోటు వెతకాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఐ వాంట్. ఓకే, ఇప్పుడే ఒకరితో ఫోన్ చేసి జాంబీని క్రియేట్ చేసే అతను పోలీస్ టీం దగ్గర ఉన్నాడంట. అతని కాకుండా ఇంకెవరో క్రియేట్ చేస్తున్నారు అంటే అతని బ్రదర్ అని చెప్పి అతను చెప్తున్నాడు. అతను ఆపేసినా సరే అతని బ్రదర్ ఇంకా చేయాలనుకుంటున్నాడంట. అందుకే అతను వదిలేసిన సిరప్స్ అని ప్రతి ఒక్కటి తీసుకొని జాంబీని కనిపెట్టాడంట. ఆ జాంబీ ఏమని ఫైట్ చేసిన జాంబీ ఆ జాంబీ నాకు అడ్రస్ కూడా తెలిసింది. ఆ జాంబీ ఏమన్నా సరే వాళ్ళు వేసేస్తారు. పైగా ఇంకా బాడీ గార్డ్స్ ఇద్దరు ఉంటారంట. వాళ్ళిద్దరిని ఎదుర్కోవాలంటే ముందు ఎదుర్కొంటా. ప్రస్తుతానికి ఇదే ఆ ల్యాబ్. నో, జాంబీ మంద ఇది. ఇలాంటి జాంబీ మంద చావంట్రా. తలకాయ లేచిపోయింది జాంబీకి. నిజంగా సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారంటే జాంబీ ఉంది. ఏదేమైనా ఇక వాడిని పట్టుకొని తీరాలి. మీకు బాయ్ చెప్పాల్సిన సమయం ఇది. బాయ్.